నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈ రోజు మనం మంచి రుచికరమైన ఒక కర్రీ రెసిపీని ప్రిపేర్ చేసేసుకుందామండి. అదేంటంటే చామదుంపల పులుసు అండి. చేసుకోవడం చాలా సింపుల్. ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నోటికి పుల్ల పుల్లంగా, కారం కారంగా వేడి వేడి రైస్లో కానీ, అలాగే రాగి సంగటిలోకి, రోటీ, నాన్, చపాతీ, పుల్కాలకు కూడా చాలా బాగుంటుంది. కాబట్టి ఎలా తయారు చేసుకోవాలో, కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దామండి. ఇక్కడ నేను ఒక అర కేజీ చామదుంపలను తీసుకున్నానండి. వీటికి కొద్దిగా మట్టి ఉంటుంది కాబట్టి బాగా 2-3 సార్లు శుభ్రంగా కడిగేసేసుకొని ఒక కుక్కర్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ చామదుంపలు మురిగే వరకు నీళ్లు వేసేసుకొని కొద్దిగా రాళ్ళుప్పు వేసుకోవాలి. ఈ విధంగా మనం కుక్కర్లో ఒకే ఒక విజిల్ ఉడికించుకొని కర్రీ చేసుకుంటే చాలా ఈజీగా, టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు హై ఫ్లేమ్లో ఒక విజిల్ పెట్టేసేసుకోవాలి. చూడండి, ఒక విజిల్ వచ్చిన తర్వాత ఈ విధంగా చాకుతో గుచ్చి చూస్తే మనకు తెలిసిపోతుందండి. మరీ మెత్తగా కూడా ఉడకకూడదు, ఎందుకంటే కొద్దిగా ఈ చామదుంపలు జిగురుగా ఉంటాయి కాబట్టి ఒక్క విజిల్ వస్తే సరిపోతుంది. వచ్చిన తర్వాత చల్లారిన తర్వాత పైనంతా కూడా ఆ చెక్కు తీసేసుకొని ఈ విధంగా రౌండ్గా ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసేసుకొని ముందుగా ఈ చామదుంపల్ని కొద్దిగా లైట్గా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసేసుకోవాలి. ఎందుకంటే ఇవి కొద్దిగా జిగురుగా ఉంటాయి కాబట్టి కొంచెం మనం ఫ్రై చేసుకొని కర్రీ చేసుకున్నామంటే టేస్ట్ బాగుంటుంది. అలాగే జిగురు అనేది ఉండదండి. ఈ చామదుంపలను కూడా మనం ఒకే ఒక విజిల్ పెట్టేసుకోవాలి. ఎందుకంటే మెత్తగా అయిపోయాయి అనుకోండి, జిగురు జిగురుగా ఉంటాయి. కాబట్టి ఒక 1/4 వంతు ఉడుకుతాయండి ఒక విజిల్ పెట్టుకుంటే. ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత ఈ చామదుంప ముక్కలు తీసి పక్కన పెట్టేసేసుకొని 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, 1/4 టీ స్పూన్ మెంతులు, 1/4 టీ స్పూన్ జీలకర్ర వేసేసుకొని ఇవి వేగిన తర్వాత ఒక 2 ఎండుమిరపకాయలని తుంచి వేసేసుకొని, అలాగే ఒక 10 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాపచ్చాగా దంచి వేసేసుకోవాలి. వెల్లుల్లి కొద్దిగా ఎక్కువగా వేసుకోవాలి. అవి వేగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ, అలాగే ఒక 2 పచ్చిమిరపకాయలని ముక్కలుగా కట్ చేసుకొని కొద్దిగా కరివేపాకు వేసేసుకొని జస్ట్ ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఒక 2 నిమిషాలు మాత్రమే ఫ్రై చేసేసుకోవాలి. ఈ చామదుంప పులుసుకి మరీ ఎక్కువగా కూడా ఉల్లిపాయ ముక్కలు వేగకూడదు. చూడండి, ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఒక పెద్ద టమాటోని కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని ఈ టమాటోలు వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు ఫ్రై చేసేసుకోవాలి. టమాటోలు కూడా మరీ ఏం మెత్తగా పిసురుగా ఏం వేగాల్సిన అవసరం లేదు. వేగిన తర్వాత ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న ఈ చామదుంప ముక్కల్ని వేసేసుకొని ఒక 1/2 టీ స్పూన్ పసుపు పొడి, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసేసుకోవాలి. ఇక్కడ నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజంత చింతపండుని 10 నిమిషాల ముందే నానబెట్టుకొని ఆ చింతపండు పులుసు తీసి పెట్టుకున్నానండి. ఇప్పుడు కొద్దిగా చింతపండు పులుసు వేసేసుకొని ఇంకొంచెం మనం రాళ్ళుప్పు వేసేసుకోవాలి. ముందుగా ఉడికించేటప్పుడు కొద్దిగా వేసుకున్నాం. ఇప్పుడు ఇదంతా కూడా ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఈ టమాటోలు కొద్దిగా మగ్గాయి. అలాగే చామదుంపలు మనం ఫ్రై చేసినా కూడా మళ్ళీ ఇక్కడ ఈ విధంగా ఫ్రై చేసేసుకోవాలి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆ చింతపండు పులుసుని వేసేసుకోవాలి. ఇప్పుడు ఆ చింతపండు పిప్పులో ఇంకొంచెం నీళ్లు వేసేసుకొని మనం పులుపు సరిపడా వేసేసుకోవాలి. ఇప్పుడు జస్ట్ ఇదంతా కూడా ఒకసారి కలిపేసేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 6-7 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు చివరగా కొంచెం కొత్తిమీరని సన్నగా చాప్ చేసి వేసేసుకోవాలి. చూడండి, మనకు ఈ చామదుంప పులుసు మరీ నీళ్ళగా ఉంటే బాగుండదండి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. చామదుంపల పులుసు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఒక బౌల్లోకి డిష్ అవుట్ చేసేసుకుందాం. వేడివేడిగా రైస్లో కానీ, రాగి సంగటిలోకి అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. అలాగే రోటీ, చపాతీలో కూడా సూపర్గా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ కొద్దిగా కొత్తిమీరని సన్నగా చాప్ చేసి వేసేసుకుందాం. అంతే అండి, చూసారు కదా చామదుంప పులుసుని చాలా ఈజీగా, టేస్టీగా మనం ఎలా తయారు చేసుకున్నామో. కాబట్టి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి రాగి సంగటితో కానీ, అన్నంతో కానీ రుచి చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.